ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటలకు సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అయ్యాయి. సభ విరామ సమయంలో స్పీకర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ భేటీ అయ్యి సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. శాసనసభ్యులు సభలో వారి సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా మరోసారి అమలు చేశారు. ఈరోజు శాసనసభలో డిఎస్సి 2025పై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేయడం, సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయం రంగాల మీద ఎల్నినో ప్రభావంపై లఘు చర్చ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు, 2019 బిల్లు ఉపసంహరణ, పురపాలక చట్టంలో సవరణను ప్రతిపాదిస్తూ ఆయా శాఖల మంత్రులు 2 బిల్లులను ప్రవేశపెట్టడం ముఖ్యాంశాలు. శాసనసభ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. శాసన మండలి కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొన్నారు. అటు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషిన్ రాజు అధ్యక్షతన ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మండలిలో డిఎస్సి అంశంపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం అనంతరం వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అసెంబ్లీలో వివరాలను వెల్లడించారు. శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటివరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ, 119 వర్క్స్కి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది అధ్యక్ష 2014-19కి. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో, ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2 పార్ట్ల అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసేది కంప్లీట్ చేశాం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్ట వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం అధ్యక్ష. 2 కిలోమీటర్ల వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరోవైపు ఈరోజు శాసనమండలి సమావేశాలు చైర్మన్ కొయ్యే మోషిన్ రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డిఎస్సి అవకతవకలపై చర్చించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసన చేశారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించిన తర్వాత కూడా సభా గౌరవాన్ని తగ్గించేలా నిరసన చేయడం తగదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి వ్యవహారాలపై తప్పనిసరిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కె. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కనీసం డిఎస్సి నియామకాలు చేపట్టలేదని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ డిఎస్సి అంశాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. డిఎస్సిపై 4 రోజుల పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. డిఎస్సి అయ్యాక ఏడాది తర్వాత ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, కష్టపడి చదివిన వారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొంటూ, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి ఈ రోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసినపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 23,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న యనమదురు డ్రైన్ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్లకు పెంచడం, శిథిలావస్థకు చేరిన ఇన్లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. యనమదురు డ్రైన్లో 86 ఇన్లెట్లకు గాను 70 ఇన్లెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 విడతల్లో
3.2 కోట్ల రూపాయలు కేటాయించి 10 ఇన్లెట్లను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలించి మరో 2 సార్లు సమీక్షలు జరిపి 21 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశారని మంత్రి రామానాయుడు వివరిస్తూ, శంకరగుప్తం డ్రైన్ కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 నుంచి 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లు బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష. ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంత మేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్ లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్ లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి సమస్యలను కూడా ఆ డిపిఆర్ లో ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలోని ఓడరేవులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలోని పోర్టుల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. డిఎస్సి నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ఈరోజు ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామని, 148 రోజుల్లోనే డిఎస్సి నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు గతంలో జడ్పీ చైర్మన్ పరిధిలో ఉండేవని, నియామకాలు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 1,80,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని మంత్రి లోకేష్ పేర్కొంటూ, 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 180,000 మంది టీచర్ని నియామకం చేశాం. అది ప్రభుత్వ పాఠశాలల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. శాసనసభలో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై జరిగిన చర్చలో భీమిలిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలపై శాసనసభలో గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సమాధానమిస్తూ 9,75,00,000 రూపాయలతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే ఈ అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎంజేపీ భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో 90,670 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 10 గురుకుల పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈరోజు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం జరిగింది. 4 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని, రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు. 19వ తేదీన గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. కాగా తొలి రోజు పలు కీలక బిల్లులను, వివిధ శాఖల వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్ 2026ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2019 ఏపీ విద్యుత్ చట్టాల సవరణ బిల్లు ఉపసంహరణ ప్రతిపాదనతో పాటు ఇంధన శాఖ 2024-25 వార్షిక నివేదికలను సమర్పించారు. పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఏపీ మున్సిపల్ చట్టాల బిల్లు 2026ను ఆమోదం కోసం ప్రతిపాదించారు. మాంసాభివృద్ధి సంస్థకు సంబంధించిన గత వార్షిక నివేదికలను వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతూ నివేదికల సమర్పణలో జరిగిన ఆలస్యానికి గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులు, తాగునీరు, సాగునీటి సరఫరాపై తలెత్తే సవాళ్లపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మరోవైపు మెగా డిఎస్సి నియామకాల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్యా నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామని అన్నారు. ఐటీని ప్రోత్సహించడం ద్వారా సాంకేతికతలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశామని అన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు. మహిళలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 14 డిఎస్సీలు పెడితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 11 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని అన్నారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాలలకు విద్యార్థులను హాజరుపరచాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని అన్నారు. ఇంటర్ విద్య వరకు ఈ పథకాన్ని విస్తరించామని, విద్యారంగంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ, ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడా ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులు, తాగునీరు, సాగునీటి సరఫరాపై తలెత్తే సవాళ్లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వర్షాకాలంలోనూ సరిగా వర్షాలు పడడం లేదని, నీటి పంపకాల్లో రాష్ట్రాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతున్నాయని, ఈ ఏడాది 35.5% లోటు వర్షపాతం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని, కొన్ని జిల్లాల్లో అయితే 42% లోటు వర్షపాతం ఉంటుందని అంచనా వివరించారని, ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టుల్లో 586 టీఎంసీల నీరు ఉందని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు వచ్చే నీరు కూడా బాగా తగ్గిందని చెప్పారు. పెన్నా బేసిన్ కూడా ప్రమాదంలో ఉందని, గోదావరి నదికి మాత్రం కాస్త నీళ్లు వస్తున్నాయని అన్నారు. పైనుంచి నీళ్లు రాకుంటే శ్రీశైలం, నాగార్జునసాగర్పై తీవ్ర ప్రభావం ఉంటుందని, కర్ణాటక, మహారాష్ట్రలోనూ లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము 2 ఏళ్లుగా నీటి నిర్వహణపై దృష్టి సారించామని, నీటిని పొదుపుగా వాడి పలు ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేసుకున్నామని పేర్కొన్నారు. మరో 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు వేశామని, జలధార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారని అన్నారు. పోలవరం ఎడమ కాల్వ నుంచి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పుడు తాగునీరు ఇవ్వగలుగుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, అతి ముఖ్యమైన సమస్య ప్రజలందరినీ ఈ శాసనసభ ద్వారా అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. టోటల్ గా మన రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా నీటి పైన ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. 2025లో ఫస్ట్ టైం దగ్గర 552 టీఎంసీ నీళ్లు అదనంగా పొదుపు చేయగలిగాం. అది ఈ రోజు కొంతవరకు శ్రీరామ రక్ష అయింది. స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ సభ్యులు డీఎస్సీ అంశంపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. వాయిదాల అనంతరం కూడా సభలో వైసీపీ సభ్యుల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన MLN మాధవి.
సాంకేతిక సహకారం ఎం సతీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.